సో టీవీ రైడర్స్ నుంచి హీరో అభి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో అండి, హలో అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉంది మ్యాచ్ ఆడడం? ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫస్ట్ టైం ఆడుతున్నాం కదా, చాలా హై ఉంది ఆ ఫీల్. అండ్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అనమాట. మన తరపున మనం కాంట్రిబ్యూట్ చేయడం అనేది మనకి ఒక లక్కీ ఫీల్ అనమాట. సో యా, నేనైతే ఎంజాయ్ చేస్తున్నా ఈ ఫీల్, ఈ ఎన్విరాన్మెంట్ కానీ ఈ మ్యాచ్ కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఫస్ట్ మ్యాచ్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది, దానికి కారణాలు ఏమంటారు? అంటే మెయిన్ మేము స్కోర్ కార్డ్ని పెద్దగా పెట్టలేకపోయాం స్కోర్. సో అండ్ దానికి తగ్గట్టే బౌలింగ్ ప్రెషర్ కూడా ఉంటుంది కదా. సో యా, ఇంకొంచెం స్కోర్ పెట్టుంటే మాత్రం మనది ఇంకొంచెం పాజిటివ్గా ఉండేది రిజల్ట్. అదే. మీ టీంలో ద మోస్ట్ ఫన్నీయెస్ట్ గాయ్ అంటే ఎవరండి? మోస్ట్ ఫన్నీయెస్ట్ అంటే ఎప్పుడు మమ్మల్ని ఎంటర్టైన్ చేసేది రితేష్ భాయ్. ఫస్ట్ ఆయనే. ఇంకా అందరం అట్లా కలిసిపోతూ ఉంటాం. మెయిన్ అయితే రితేష్ భాయ్. ఈ మ్యాచ్లో మీ పర్ఫార్మెన్స్ యా, యాక్చువల్గా ఇంకా మంచిగా పర్ఫామ్ చేసి ఉండాల్సింది. 29 కొట్టా, బట్ ఇంకా ఇవ్వాల్సింది. ఫీల్డింగ్లో టీం అంతా బాగా చేసింది. ఇంకా ఆ మిస్టేక్స్ని మళ్ళీ మనం రిపీట్ చేసుకోకుండా నెక్స్ట్ మ్యాచ్కి మళ్ళీ రేపు ఉంది కదా మ్యాచ్, సో దాంట్లో పర్ఫామ్ చేయాలి. శ్యామల ఫౌండేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టింది, సో దాని గురించి ఏం చెప్తారు? ఆపరేషన్ సింధూర్ బాధితులకి ఈ ప్లాట్ఫామ్ ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేషన్ అండి. శ్యామల ఫౌండేషన్కి ఇది ఒక చాలా మంచి ఐడియా. దీని నుంచి మనం ఫండ్స్ రైజ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది మంచి ఐడియా. సో వీళ్ళకి ఎప్పుడూ మన సపోర్ట్ ఇలాగే ఉంటుంది పాజిటివ్గా. అండ్ వీళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.